మీ కెరీర్లో అంటే కదా చాలా సంవత్సరాలుగా మీరు వైద్యంలో ఉన్నారు. సో మీరు ఛాలెంజ్గా తీసుకొని కానీ లేదా బాగా సంతృప్తినిచ్చిన కేసులు కానీ, ఈ కేసును నేను చాలా మంచిగా డీల్ చేసిన నా కెరీర్ను మలుపు తిప్పిన కేసులు కానీ, అలాంటి ఏమైనా 1-2 కేసెస్ ఏమైనా మాతో పంచుకునే అవకాశం ఉంది? ఎవ్రీ డే ఎవ్రీ పేషెంట్ మాకు స్పెషల్ అండి. సో అండ్ ఈచ్ కేస్ బ్రింగ్స్ అ న్యూ ఛాలెంజ్. ఓకే, సో ఒక్కటి ఇది నేర్చుకున్నాము, ఓకే ఇది ఇలా జరిగింది కాబట్టి ఆ కేసు ఇది కూడా ఇలానే జరుగుతుంది అని కాదు. సో దట్స్ వాట్ కీప్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. ఓకే, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ A to Z. సో ఆ 8 నెలలు సాఫీగా అయిపోయింది అంటే 9 నెలల్లో వి గెట్ ఎ సర్ప్రైజ్. ఓకే, సో దట్ కెన్ బి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ దట్ వన్ థింగ్ ఈ అలర్ట్గా ఉండి మనం రికగ్నైజ్ చేయకపోతే ఇట్ కెన్ గో బ్యాడ్ ఫర్ మదర్ అండ్ బేబీ. ఓకే, అట్లాంటివి అసలు ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఎవ్రీ డే టు డే లైఫ్లో జరిగేవి. బట్ నాకు టు చూస్, నాకు గైనకాలజీ చూస్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అసలు స్టార్ట్ అయింది నా ఫస్ట్ డే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్లో. అంటే 1 year మనం ఇంటర్న్షిప్ ఏదైతే చేస్తామో అప్పుడు నాకు గైనకాలజీ ఫస్ట్ నైట్ డ్యూటీ. ఓకే, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ నార్మల్ డెలివరీ అసిస్ట్ చేయటానికి ట్రై చేసినప్పుడు ప్రోగ్రెస్ అయింది నార్మల్గా, బేబీ డెలివరీ అయిపోయింది. బేబీని పట్టుకొని ఐ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు ద మదర్. ఓకే, డెలివరీ అయిన ప్రాబ్లీ నెక్స్ట్ 10 to 15 minutesలో. సో షీఈ్ ఆల్ హెల్దీ, మాట్లాడుతుంది వాళ్ళ ఫస్ట్ బేబీ గురించి, దీని గురించి అంతా షీఈ్ హ్యాపీలీ డిస్కసింగ్. అండ్ సడన్లీ షీ స్టార్టెడ్ బికమింగ్ పేల్. ఓకే, సడన్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ నాకు ఊపిరి అందట్లేదు, నాకు ఏదో అయిపోతుంది అని సడన్గా చెప్పింది. సో ఆల్ నార్మల్, ఎవ్రీథింగ్ వెంట్ హ్యాపీలీ. వీ వర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్. నేను జస్ట్ డూయింగ్ మై ఇంటర్న్షిప్ ఫస్ట్ డ్యూటీ ఇన్ దట్ లేబర్ వార్డ్. సో సడన్లీ చూస్తే గర్భసంచి అన్నది మామూలుగా మనకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కాంట్రాక్ట్ అవ్వాల్సిన గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వకుండా షీ స్టార్టెడ్ బ్లీడింగ్ హెవీలీ. ఓకే, అధిక రక్తస్రావం అనమాట. అంటే ఇంకా పోరింగ్, ట్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఎలా అవుతుందో అలా బ్లీడింగ్ అవుతుంది తనకి. ఓకే, సో అది ప్రివెంట్ చేయడానికి మనం ఇచ్చినా కానీ మెడిసిన్స్, షీ స్టార్టెడ్ పోరింగ్. సో నా కళ్ళ ముందు మాట్లాడుతూ ఉన్న పేషెంట్ షీ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ఆల్మోస్ట్ లైక్ కోమా స్టేట్. ఓకే, సో ఆబ్వియస్లీ మా సీనియర్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వచ్చి తనని టేక్ కేర్ చేయడానికి, బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికంటే షీ వెంట్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ పోస్ట్ మార్టం హెమరేజ్ ఆర్ ఎటోనిక్ పీపీహెచ్ అంటాం. అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ గర్భసంచి మీద పని చేయకుండా బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోతే గర్భసంచి అనేది స్మాల్గా అవ్వాల్సింది అవ్వకుండా బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సో కళ్ళ ముందు హ్యాపీగా ఉన్న పేషెంట్ నుంచి కొలాప్స్ అయ్యే పేషెంట్ నేను ఐ సా ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 minute. Okay, so and after that my duty was to provide whatever blood that is required for the patient ని సేవ్ చేయడానికి. సో తర్వాత కన్సల్టెంట్ వాళ్ళు దే గేవ్ హర్ సమ్ మెడికేషన్స్, దెన్ దాంతో కంట్రోల్ అవ్వలేదు. దెన్ ఎమర్జెన్సీగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆ బ్లీడింగ్ ఆపటానికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ టు డూ. సూచర్ చేయటము, తర్వాత కట్ చేయటము, ఆర్ లైగేట్ చేయటము, ఆ యూట్రైన్ ఆర్టరీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అది చేసినా కానీ కంట్రోల్ అవ్వక గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది తనకి. ఓకే, సో లక్కీలీ షీ కంప్లీటెడ్ హర్ ఫ్యామిలీ. అంటే ఫస్ట్ ఒక బేబీ ఉన్నారు, ఇది సెకండ్ బేబీ, సో అయిపోయింది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ దట్ హోల్ నైట్ వాజ్ ఎ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ. అంటే ప్రెగ్నెన్సీ జర్నీ అన్నది ఇట్స్ లైక్ అ రీబర్త్ ఫర్ ఎ ఉమెన్. ఓకే, ఫ్రమ్ బీయింగ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ one moment to losing her life in a span of 5 minutes అనమాట. సో ఆ హోల్ జర్నీ ఐ సా. అండ్ ఆ నైట్ నాకు ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ న్యూ డాక్టర్ హూ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఇన్ టు దిస్ వరల్డ్. సో వెన్ ఐఎమ్ లైక్ what 21-22 years అప్పుడు when I saw that range, I'm like yes, I have to be there, I have to be that qualified. అంటే అంత క్వాలిఫైడ్ సర్జన్ అయ్యి నేను I should be able to make them have a healthy pregnancy and healthy delivery అన్న ఆ ఇంట్రెస్ట్ అండ్ జీల్. ఐ థింక్ ఈవెన్ దో ఆ రోజు ఎంత భయపడ్డానో, బట్ దట్ ఆల్సో బికేమ్ మై మోటివేషన్ టు బికమ్ ఎ బెటర్ డాక్టర్ టు టేక్ కేర్ అనమాట. సో ఇలా ఎంత ట్రై చేసినా కానీ అప్పుడప్పుడు వీ వోంట్ బి ఏబుల్ టు సేవ్ ద మదర్స్. సో ఇది ప్రివెంట్ చేయడానికి వీ వాంట్ హెల్ప్ ఫ్రమ్ ద పేషెంట్స్. సో వాళ్ళ జనరల్ కండిషన్ ఎనీమియా అంటే రక్తహీనత అన్నది లేకుండా వాళ్ళ జనరల్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనం డెలివరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళ బాడీ మనకు కోఆపరేట్ చేస్తుంది. సో దిస్ ఐ థింక్ ఐ షుడ్ టెల్ దట్ ఇస్ దట్ వన్ మోటివేషన్ ఫర్ మీ టు బికమ్ obstetrician and a gynecologist.
సో దట్ గివ్స్ అస్ హ్యాపీనెస్ టు సెండ్ హోమ్ ఎ హెల్దీ మదర్ అండ్ ఎ హెల్దీ బేబీ. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ కేసెస్ అంటే ఇన్ఫెర్టిలిటీలో కానీ మిగతా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానీ? కోవిడ్ టైంలో వీ డెల్ట్ విత్ మెనీ ఛాలెంజింగ్ కేసెస్ అండి. సో వెన్ మదర్ మనకి డెట్యూరేట్ అయిపోతూ చాలా కోవిడ్ టైంలో వాట్ హ్యాపెండ్, మదర్స్ కండిషన్, మదర్కి న్యూమోనియా వచ్చేసి షీఈస్ ఇన్ హర్ లేట్ ప్రెగ్నెన్సీస్, అంటే 30 weeks దాటిన తర్వాత 33 weeks, 34, 36 weeks అట్లా ఉన్నప్పుడు సడన్గా మనం చూసాం కదా, నార్మల్గా ఉన్న పేషెంట్ సడన్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్స్. సో ఇట్లా యంగ్ మదర్స్ చాలా మందిని చూసాం. వన్ మదర్ వాజ్ ఆన్ వెంటిలేటర్, షీ వాజ్ 33 weeks, అంటే బేబీ ఇంకా అసలు పూర్తిగా ప్రెగ్నెన్సీ 9 months కూడా కంప్లీట్ అవ్వలేదు. 33 weeks ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ సడన్గా, బేబీని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటున్నాం మదర్ని మెయింటైన్ చేస్తూ, బట్ సడన్గా బేబీస్ హార్ట్ బీట్ స్టార్టెడ్ డిప్పింగ్. మదర్ కొంచెం కాంప్రమైజ్ అయ్యి మదర్ హెల్త్ కనుక డెటోరేట్ అవుతుంటే అది బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మదర్ నుంచే బేబీకి వెళ్ళాలి సప్లై అంతా. సో బేబీ డెటోరేట్ అవుతూ బేబీ హార్ట్ బీట్ పడిపోతూ ఉంటే ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఆన్ ఎ వెంటిలేటర్ మీద ఉన్న మదర్కి. సో సిజేరియన్ చేసి బేబీని డెలివరీ చేసిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అన్న బర్డన్ కూడా మదర్ తట్టుకోలేకపోయింది. ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత మదర్ స్లోగా ఇంప్రూవ్ అయింది. సో ఓకే, బేబీ బయటకు వచ్చి బేబీని బాక్స్లో కూడా పెట్టుకోవాల్సిన, ఎన్ఐసీలో పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు. బేబీ సర్వైవ్డ్ వెరీ వెల్ అవుట్ సైడ్. సో వన్స్ బేబీ ఈజ్ దేర్ అంటే ఎలా అనిపించిందంటే, మదర్లీ ఇన్స్టింక్ట్ అన్నది ఇట్స్ సో స్ట్రాంగ్. నేను బతికి నా బేబీని నేను టేక్ కేర్ చేయాలన్న ఇన్స్టింక్ట్ వచ్చిందేమో మదర్కి అని మాకు అనిపించింది. బికాస్ షీ వాజ్ ఆల్మోస్ట్ ఇంకా మదర్ వెదర్ షీల్ సర్వైవ్ ఆర్ నాట్ అన్న స్టేట్లో ఉన్న మదర్ బేబీ డెలివరీ అయిన తర్వాత విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5-6 days మదర్ కంప్లీట్లీ రికవర్డ్ అండ్ షీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. గ్రేట్. సో ఇట్లాంటివి మల్టిపుల్ అండి. ఐ థింక్ ఆల్ ద డాక్టర్స్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ వి సా మెనీ ఎగ్జాంపుల్స్. మాకు ఇన్స్పైరింగ్ మిరకల్స్ అనేదైతే అంటాం ఆ టైంలో. సో ద థింగ్స్ దట్ వీ డెంట్ ఎక్స్పెక్ట్, సచ్ థింగ్స్ హ్యాపెండ్. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ మెనీ పీపుల్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆల్సో. బట్ ఈ కొన్ని థింగ్స్ లైక్ దట్ కాన్స్టెంట్ మానిటరింగ్, ఆ ప్రెగ్నెన్సీలో ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయకుండా, ఐ థింక్ చిన్న చిన్న సైన్స్ పేషెంట్ కూడా రికగ్నైజ్ చేసి మా దాకా వస్తే విల్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్. ఇప్పుడు చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కావచ్చు, రోజు ఒక కొత్త టెక్నాలజీ మనకు మార్కెట్లోకి వస్తుంది యాక్చువల్గా. సో మీరు అంటే ఎట్లా తెలుసుకుంటారు, అంటే కొత్త టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేసుకుంటారు? సో వాట్ యూ డూ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్? సో వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై ఫీల్డ్ అని చెప్పేసి ఎట్లా మీరు ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు? చాట్ జీపీటీ అండ్ ఏఐ ఏదైతే అవైలబుల్ ఉంటుందో, లైక్ అందరు జనరల్ పాపులేషన్ ఎలా యూజ్ చేస్తున్నారో, ఇట్ హెల్ప్స్ అస్ ఆల్సో టు మేక్ అవర్ లైఫ్ బెటర్. సో కొన్ని ఐటమ్స్ యాక్చువల్లీ మాకు పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఓకే, సో మేము వాట్ ఎవర్ వీ కెన్ టెల్, మా దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర వాళ్ళు స్పెండ్ చేసి ఆ 10-15 minutes టైంలో వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ టు సమ్ ఎక్స్టెంట్. సో తర్వాత వీ కెన్ యాక్చువల్లీ గైడ్ దెమ్ టు గో, ఓకే, దీస్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ విచ్ ఈస్ కరెక్ట్. ఓకే, గో బ్యాక్, సిట్ ఎట్ హోమ్, రీడ్ ఇంకా ఇన్ డీటెయిల్. ఓకే, తర్వాత క్వశ్చన్స్ మీకు ఏమన్నా ఉంటే కమ్ అండ్ క్లారిఫై విత్ అస్. సో డోంట్ రీడ్ రాంగ్ స్టఫ్. సో వాళ్ళకి కూడా పేషెంట్కి సర్చ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్, ఆ పేషెంట్ ఎడ్యుకేషన్ కోసం మేము ఏదైతే యూజ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ వాళ్ళ టర్మినాలజీలో మాకు తీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ హెల్పింగ్ అస్ అ లాట్. ఓకే, సో అందరికి నా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో దే వాంట్ టు నో మోర్ అబౌట్ దర్ కండిషన్. దే వాంట్ టు, ఇంతకుముందు ఏంటంటే డాక్టర్ చెప్తే కళ్ళు బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు. సో నవడేస్ పీపుల్ వాంట్ టు నో నాకు ఏం జరుగుతోంది, నాకు ఫ్యూచర్లో నాకు ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి, వాట్ టు డూ, హౌ టు ప్లాన్ అన్నది ఉన్నప్పుడు, సో దీస్ టూల్స్ ఆర్ హెల్పింగ్ అస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్ ఇన్ ఎ డీటెయిల్డ్ వే. Okay, so and it's also misguiding some people. No. So we try to give them correct information in their wordings using those apps and the patient get home కూర్చొని వాళ్ళు ట్రేస్ చేసుకోవడానికి, ట్రాక్ చేసుకోవడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. లాట్ ఆఫ్ యాప్స్ ఆర్ హెల్పింగ్ దెమ్. అంటే మిగతా అంటే ప్రొసీజర్స్ విషయంలో కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా గైనకాలజీ విభాగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి సో మీరు ఎట్లా సిద్ధంగా ఉంటారు, ఏం చేస్తారు? ద మొమెంట్ వి ఎంటర్ MBBS ఫస్ట్ ఇయర్ అండి, ఫస్ట్ డే మాకు చెప్పేదే ఇట్ ఈస్ అన్ ఎవర్ లర్నింగ్ ప్రాసెస్. ఓకే, టిల్ ద లాస్ట్ డే దట్ వి ప్రాక్టీస్, ఫ్రమ్ ద ఫస్ట్ డే వి జాయిన్, మాది ఎవ్రీ డే అప్డేట్ చేసుకోవాల్సిన ఫీల్డ్. ఓకే, సో వీఆర్ ఇన్ కాన్స్టెంట్ లర్నింగ్ ప్రాసెస్, వీఆర్ స్టూడెంట్ ఎవ్రీ డే. ఓకే, మా కొలీగ్ నుంచి కానీ, మా సీనియర్స్ నుంచి కానీ, మా జూనియర్స్ నుంచి కానీ, ఆర్ వేరే కంట్రీలో ఎవరైనా కొత్త న్యూ టెక్నాలజీ ఏమైనా డెవలప్ చేశారా, ఆర్ లేటెస్ట్గా ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా వచ్చినాయా. ఓకే, సో మెయిన్ మనకి బాడీస్ ఉంటాయి,
ఆబ్స్టెటిక్స్కి అయితే ఒకటి, ఫిజిషియన్స్కి అయితే ఒకటి, అట్లా జనరల్ బాడీస్ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే న్యూ గైడ్ లైన్స్ దే గెట్, లేటెస్ట్గా జరిగే ట్రెండ్స్ మారుతున్న బట్టి. ఇంతకుముందు ఉన్న డిసీజ్ ప్యాటర్న్స్ వేరు, ఇప్పుడుండే డిసీజ్ ప్యాటర్న్స్ వేరు, దాన్ని బట్టి వచ్చే లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ అప్డేట్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ ఇంటర్నెట్ ఇస్ ద మీడియం ఫర్ అస్, బికాజ్ ఆ ప్రతిసారి ఆ కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని నేర్చుకొని రావడం, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రాలేం కదా. సో బికాజ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవుట్ దేర్, అండ్ ఈ జెన్యున్ గైడ్ లైన్స్ ఏవైతే మనకి పద్ధతిగా రీసెర్చ్ చేసి గైడ్ లైన్స్ రిలీజ్ చేసినవి ఏవైతే ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వీ అప్డేట్ అవర్ సెల్స్ ఎవ్రీ డే. ఓకే, ఇఫ్ నాట్ ఎవ్రీ డే, whenever time permits, we try to be in touch with whatever latest techniques. Someone in US did something, someone in Europe, someone in Japan or Korea got a new latest technology. అది మనం అడాప్ట్ చేసుకోవడానికి లేటెస్ట్గా ఏమైనా నేర్చుకోగలమా, ఆ లేటెస్ట్ ఆ టెక్నిక్స్ ఏమైనా మన దగ్గర అడాప్ట్ చేసుకోగలమా. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఓవర్ నైట్ అక్కడ వచ్చింది ఈరోజు రేపో మాపో మన దగ్గర రావడం అంటే కష్టం. సో ఇట్ విల్ టేక్ 1 year 2 years. మనకి ఇక్కడ పాపులేషన్కి, పేషెంట్స్కి ఏమైనా మనం కొత్త ట్రీట్మెంట్ ఏమైనా మనం సజెస్ట్ చేయగలమా, ఇఫ్ ఇట్ హెల్ప్స్. ఇట్లాంటివన్నీ కాన్స్టెంట్గా అందరూ డాక్టర్స్ ఇన్ దట్ అప్గ్రేడింగ్ ప్రాసెస్లోనే ఉంటాం. ఓకే, సో ఫర్ దట్ ఇంటర్నెట్ హెల్ప్స్, ఎస్, AI హెల్ప్స్ ఫర్ అస్ టు లెర్న్ దీస్ న్యూ టెక్నిక్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.